నెక్స్ట్ ఎస్ఎస్సి మల్టీటాస్కింగ్ స్టాఫ్. కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో క్లినికల్ అండ్ అసిస్టెంట్ పనులు చేసే ఈ ఉద్యోగానికి చాలా డిమాండ్ ఉంది. సిటీని బట్టి వీరికి నెలకు 28,000 నుంచి 32,000 వరకు జీతం లభిస్తుంది. పని ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఈ కానిస్టేబుల్ పోస్ట్కి రైల్వే ఆస్తులను అలాగే ప్రయాణికులను కాపాడే ఈ విభాగంలో 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. వీరికి నెలకు సుమారుగా 28 నుంచి 32,000 వరకు నెల వేతనం అందుతుంది. అలాగే రైల్వే పాస్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఈ ఉద్యోగులకు లభిస్తాయి. అలాగే రైల్వే గ్రూప్ డి విభాగంలో 11(1) పోస్ట్. ఇందులో ఇండియన్ రైల్వేస్లో ట్రాక్ మెయింటెనెన్స్ హెల్పర్ వంటి పోస్టులు ఈ విభాగంలో ఉంటాయి. ఇక వీరికి 25,000 నుంచి 29,000 వరకు జీతం లభిస్తుంది. దీంతో పాటు రైల్వే క్వార్టర్స్ అలాగే ఉచిత ప్రయాణ సౌకర్యాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్ నేవీ. ఇందులో మ్యాట్రిక్ రిక్రూట్మెంట్ ఉంటుంది. నావికా దళంలో షెఫ్ అండ్ స్టీవార్డ్ వంటి విభాగంలో 10వ తరగతి ఉంటే చేరుకోవచ్చు. ఇక వీరి వేతనం చూసుకుంటే 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. సముద్ర ప్రయాణాలు చేసేటప్పుడు అదనపు అలవెన్స్లు కూడా వీరికి లభిస్తాయి. నెక్స్ట్ డిఆర్డిఓ టెక్నీషియన్ ఏ పోస్ట్. రక్షణ రంగ పరిశోధన సంస్థలో టెక్నీషియన్ సహాయకులుగా పనిచేయాలని ఆశించే వారికి ఇది గొప్ప అవకాశం. ఇందులో 10వ తరగతి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. దీంతో పాటు ఐటీఐ ఉన్నా కూడా మీకు ఈ ఉద్యోగం లభిస్తుంది. ఇక ఇందులో జీతం చూసుకుంటే 28,000కు పైగానే నెల వేతనం ఉంటుంది. అలాగే అటవీ శాఖలో ఫారెస్ట్ గార్డ్ పోస్ట్. రాష్ట్ర ప్రభుత్వ అటవీ విభాగంలో ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు 10వ తరగతి అర్హత ఉండాల్సి ఉంటుంది. అలాగే వీరికి నెలకు 24,000 నుంచి 28,000 మధ్యలో జీతం అయితే అందుతుంది. ఇక ఇది ప్రశాంతవంతమైన వాతావరణంలో పనిచేయాలనుకునే వారికి గొప్ప అవకాశం అనే చెప్పాలి. ఇక పోస్టల్ జీడిఎస్. ఇందులో బీపీఎం లేదా ఏబీపీఎం వంటి పోస్టులు ఉంటాయి. భారత తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎలాంటి పరీక్షలు ఉండవు. కేవలం వారి 10వ తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అలాగే ఈ హోదాలో ఉన్న వారికి నెలకు 18,000 నుంచి 22,000 వరకు జీతం లభిస్తుంది. ఈ పోస్టులో కేవలం రోజుకు 4 నుంచి 5 గంటల పని మాత్రమే ఉంటుంది. సో చూసారు కదా, 10వ తరగతి అర్హతతోనే ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో. ఇవే కాకుండా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మరెన్నో ఉంటాయి. సో ఇవి టాప్ 10లో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ విత్ 10th ఎలిజిబిలిటీ. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.